హాయ్ అండి. భోగి పండుగ రోజు మా ఇంటి ముందరైతే మేము భోగి అయితే వేసేసాము. ఎలా మండుతూ ఉందో చూస్తూ ఉన్నారు కదా. రాత్రి 12:45కి అయితే నాకు మెలకువ వచ్చింది. లేచి బయట రాగానే ఇదోండి మా వీధిలో అన్నమాట. చూడ్డానికి ఎంత బాగుందో కదా. సరే దూరం నుంచి చూస్తే ఏం బాగుంటుంది, కొంచెం దగ్గరికి వెళ్ళి చూద్దామని అనిపించింది. అందుకే కొంచెం అలా ముందుకు వెళ్దామని ఫిక్స్ అయ్యి వీడియో తీసుకొని అలా ముందుకు వెళ్ళాలని ట్రై చేశాను అన్నమాట. అయితే అవతలి వైపు అంతా ఏంటంటే జెంట్స్ ఉన్నారు. సో ఇంకా అటువైపు వెళ్ళడం కరెక్ట్ కాదు అని అనిపించింది. అందుకని కొంచెం బ్యాగ్ తీసుకొని మళ్ళీ వెనక్కి అయితే వచ్చేసాను. ఇక నేరుగా ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యి ఇలా అయితే ముందుకు మూవ్ అయిపోయాం అన్నమాట. సో వెనక నుంచి ఇలా అవతలికి వెళ్ళి ఏమేమి ఉన్నాయో వాటిని చూసుకుంటూ ఇలా ముందుకైతే వెళ్ళిపోతూ ఉన్నాను. చూస్తున్నారు కదా ఒక్కొక్క దగ్గర ఎలా ఉన్నాయో మంటలు అయితే. దీంట్లో చూడండి, ఇందాక చెప్పాను కదా చిన్న చిన్న నిప్పు పువ్వులు వస్తున్నాయని. అలా దగ్గర నుంచి చూస్తున్నప్పుడు చూడండి ఎలా ఉన్నాయంటే చూడడానికి బాగానే ఉన్నాయి, కానీ దగ్గరికి వెళ్తే బాగా కాలుతాయి. మొత్తానికి భోగి పండుగ రోజు భోగి మంటలు అయితే నైట్ వేసేసాము. ఇక తెల్లవారిపోయింది. తెల్లవారుజామున ముగ్గు వేయాలి అనేసి నైట్ ఎప్పుడూ స్టార్ట్ చేసాము. అది మార్నింగ్ 7 o'clockకి కంప్లీట్ అయింది. ఇలా అయితే వాకిలి ముందు ముగ్గు వేసేసాను అన్నమాట. ఇక్కడికి వచ్చేసరికి రంగులు పెట్టలేదు, ఓన్లీ అట్లా వైట్లోనే బాగుంది అని అనిపించింది మాకు. అందువల్లే భోగి పండుగని రాసున్న దానికి ముగ్గులు అయితే నేను రంగులు వేయలేదు. సరే అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చాక ఇదోండి ఇక్కడ ఉన్నాయి కదా, ఇవి మేము పెట్టినవే. భోగి నీళ్ళు పోసుకుంటే మంచిది అని చెప్పారు. సో అందువల్ల ఏంటంటే వాటిని తీసుకొచ్చి అలా నిప్పుల మీద పెట్టామన్నమాట. ఆ వాటర్ తీసుకెళ్ళి స్నానం చేయాలి అనేసి మార్నింగ్ లేచి ముగ్గు వేయడంలో ఎక్కువ టైం అవ్వడం వల్ల బయట వాకిల్లో మాత్రం పెద్ద ముగ్గు వేసాము. కానీ మిగతా లోపలికి వచ్చాక మాత్రం జస్ట్ ఇలా చిన్న చిన్న ముగ్గులు వేసేసాము. ఇక్కడ గచ్చే ఉంది కాబట్టి అక్కడ కూడా గచ్చే, కాకపోతే బయట అందరూ చూస్తారు కాబట్టి దాన్ని పెద్దదిగా వేసాము. మిగతా లోపలంతా చిన్న చిన్న ముగ్గులు వేసుకొని వచ్చేసాము, టైం లేదనేసి. మా భోగి పండుగ అయితే ఇలా జరిగిందన్నమాట. వాకిళ్ళు నిండా ముగ్గులతో, వేడి వేడి భోగి మంటలతో మా భోగి పండుగ అయితే చాలా సంతోషంగా మా ఫ్యామిలీతో అందరం కలిసి ఇలా సెలబ్రేట్ చేసుకున్నామన్నమాట.